నడుము సైజ్ 35-40 వరకు ఉండే వాళ్ళందరికీ హెవీ చెస్ట్ అనేం కాదు. ఆ నడుము కొంత పెద్దదిగా ఉంటది. కానీ ఇక్కడ కప్ హైట్ ఎక్కువ ఉందా లేదా అనేది దాన్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయాలి. ఇక్కడ కనుక చెస్ట్ తినక ఎక్కువ ఉంటే 3, 3.5 కూడా పెట్టాల్సొస్తది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి శారీ. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి నేనే స్టిచ్ చేశాననమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి శారీ అనమాట. ఓకేనా? ఇదండి బ్లౌజ్ పీస్. ఈ 2 తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఈ ఆది బ్లౌజ్‌లో నుంచి ఏ విధంగా కొలతలు తీస్తూ బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ 1 మీటర్ తీసుకున్నానండి. తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో నుంచి బ్లౌజ్ పొడవు, నడుము కొలత చూద్దాము. మీరు బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా టేప్‌తోనే కొలతలు తీస్తూ కట్ చేయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా వస్తది. ఈ విధంగానే అలవాటు చేసుకోండి కొత్త వాళ్ళైతే. స్టార్టింగ్ ఎంతుందండి? 14.5. ఓకేనా? నడుము కొలత చూద్దాం. నడుము కొలత వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి. ఎంతుందండి? 34.5 ఉందనమాట. ఓకేనా? ఇంకా డీప్ ఎంతుంది? ఇంకా చంక రౌండ్ ఎంతుందనేది చూద్దాము. చంక రౌండ్ వచ్చేసి 8.5. ఓకేనా? డీప్ ఎట్లా ఉంది? ఎంతుందనేది చూద్దాం. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా స్కేల్‌ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అండి. అక్కడి నుంచి ఎంతుందనేది చూడండి. ఎంతుంది? పావు తక్కువ 10 ఇంచులనమాట. ఓకేనా? డీప్ ఎంతుందనేది అర్థమైంది గదా! ఇంక ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకిప్పుడు ఎంతండి నడుము కొలతలు మనకి 34.5. కానీ నేనొచ్చేసి 35 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? అందులో నాలుగో భాగం ఎంత? పావు తక్కువ 9 ఇంచులు. ఇక్కడ నేనొచ్చేసి పావు తక్కువ 9 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ వేయాలి గదా! దానికోసం ఒక 1 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసా. ఇప్పుడొచ్చేసి ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంతవుతది? పావు తక్కువ 10 ఇంచులండి. ఇది దేనికండి? ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా? ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఫస్ట్ బ్లౌజ్ పొడవెంత? 14.5. దానికి ఒక 30 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతవుతది? ఎంతవుతదండి? 15.5 అవుతది. కానీ నేను 15.5 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఓకేనా? సారీ, వీళ్ళొచ్చేసి మనకు కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి నేనొచ్చేసి పావు తక్కువ 16 ఇంచులకి మార్క్ చేస్తాను. అదే పావు తక్కువ 16 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? చివరన ఎంతుందండి? పావు తక్కువ 10 ఇంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేస్తున్నా. ఎంతొచ్చింది? పావు తక్కువ 5 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడిచిపెట్టాము? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేద్దాము. బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ కుట్టుపడే దగ్గరొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని డాట్ ఇక్కడ కుట్టేస్తాం గదా! ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలి. ఎక్స్‌ట్రా ఖర్చుంది ఇక్కడ. ఓకేనా? దీనికొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా నెక్ వచ్చేసి 2.5 ఇంచులనమాట. డీప్ వచ్చేసి ఎంతుంది అక్కడ? పావు తక్కువ 10 ఇంచులు. నేనొచ్చేసి 10 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా ఫస్ట్. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? పైన 2.5 పెట్టాం కదా! కింద వైపున వచ్చేసి ఒక
3:15 ఇంచుకి మార్క్ చేద్దాం. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా దీనికొచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ నెక్ వైపున పట్టుకొని షోల్డర్ షార్ప్‌గా ఉండడం కోసం ఈ విధంగా దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనమాట. దీనికొచ్చేసి దిగుడు భుజాలు కాబట్టి దగ్గర దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేసాను. ఓకేనండి? ఇప్పుడు చూద్దాం అసలు డీప్ మనము అక్కడ పావు తక్కువ 10 ఇంచులు వచ్చింది కదా! బ్లౌజ్‌లో కొలిచినప్పుడు రెడీ అయిన తర్వాత. ఇప్పుడు ఒకసారి కొలుద్దామండి. ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా? అనేది ఇప్పుడే తెలిసిపోద్ది మనకి. రెడీ అయిన తర్వాత బ్లౌజ్‌లో డీప్ ఎంత ఉందనేది ఇప్పుడే మనము చెక్ చేసుకోవచ్చు. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ అంటే ఈ ముక్కొచ్చేసి కట్ చేసేస్తామండి. ఈ ముక్క కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, ఒక పైపింగ్ వేయడానికి కానీ, మెడపట్టి వేయడానికి కానీ ఎంత గ్యాప్ తోటి స్టిచ్ చేస్తామండి? ఒక పావించు గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు రెడీ అయిన తర్వాత మన బ్లౌజు ఇక్కడి నుంచి ఇక్కడికొస్తది. ఇప్పుడు ఎంతొచ్చిందనేది ఇప్పుడు కొలవాలి. అంటే పైపింగ్ వేసేటప్పుడు పెట్టేటట్టయితే ఒక పావించు ఎక్కువొచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు ఎంతొచ్చిందండి ఇది? 9:30 వచ్చింది. మనకి కావాల్సిందెంత? పావు తక్కువ 10 ఇంచులనమాట. ఓకేనా? ఇక్కడ మనము పావించి తీస్తాం అందరికి. కానీ హాఫ్ ఇంచ్ తీస్తాం గదా! అందుకోసం ఈ విధంగా లెస్ అయిందండి. నేనొచ్చేసి కట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా ఇక్కడికి కట్ చేసేసుకుంటా. ఓకేనా? ఈ విధంగా ఇక్కడికి కట్ చేసేసుకుంటే మనకు రెడీ అయిన తర్వాత పావు తక్కువ 10 ఇంచులొచ్చేస్తది. రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి కొలుచుకునేటప్పుడు ఎంతొస్తది? పావు తక్కువ 10 ఇంచులుంటది. ఓకేనండి? ఈ విధంగా కూడా మనం కొలుచుకోవచ్చు. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? ఈ విధంగా రౌండ్ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ లైను, ఈ మార్కింగు టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమే. ఇప్పుడొచ్చేసి చంకని ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తానండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలనమాట. ఓకేనా? దీనికొచ్చేసి చంక రౌండ్ వచ్చేసి ఒక పావించ్ ఎక్స్‌ట్రా వస్తుంది. ఎక్స్‌ట్రా వస్తుంది కదా! అనేసి మనం ఇటు మార్క్ చేసేస్తాం. ఇటు మార్క్ చేయకూడదండి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా పావించు పైకి మార్క్ చేసేసుకోవాలి. పైకి మార్క్ చేసేసుకొని చూడండి. మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. 1.25 ఇంచుకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ విధంగా ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేసి, మళ్ళీ ఇప్పుడొచ్చేసి అదే ఫార్ములా, అదే మెథడ్‌ని మళ్ళీ అప్లై చేయాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ విధంగా హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకొని, మళ్ళీ మార్క్ మీద కొలవాలి. అంటే మనకి కావాల్సిన చంకరౌండ్ 8:30 కదా! ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదండి. తక్కువ రాకుండా చూసుకోండి. కానీ 8:30 వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని అయితే ఫాలో అవ్వాలి. చంకరౌండ్ ఎక్కువ కావాలంటే ఈ మార్కింగ్ కిందకి మార్క్ చేసేసుకోండి. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంకరౌండ్ ఉందో దాన్ని తెప్పించానంటే, ఆ కస్టమర్‌కి కావాల్సిన చంకరౌండ్ ఎంత ఉందో అంత ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేసేసుకోండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి అంతే. చాలా సింపుల్ అండి. ఏదైనా గూడాను మీ ఓన్‌గా మీరొకసారి ఒక బ్లౌజ్ మీద ట్రై చేస్తే గాని మీకు అర్థమవుతది. ఓకేనా? నాకైతే 8:30 కరెక్ట్‌గా వచ్చేసింది. ఇంక ఈ బ్యాక్ వైపున డాట్‌కి కుట్టుబిడ్డ దగ్గర రన్నతో మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తా. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌నొచ్చేసి ఇంకో వైపున చివరన ఉంది కదా! ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. చూడండి. కింద వైపునొచ్చేసి ఏ క్రాసులు లేకుండా లైన్ డ్రా చేసి, ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేద్దాం కింద పట్టీ కోసం. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేద్దాం. చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నా. ఇంకిక్కడ చూడండి. ఇక్కడికుంది చంక కుట్టు. ఓకేనా? పైకొక హాఫ్ ఇంచ్. ఇక్కడికుంది హ్యాండ్ జాయింట్. పైకొక హాఫ్ ఇంచ్. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటికి కూడాను లైన్స్ డ్రా చేద్దాం. కనీసం వీళ్ళకొచ్చేసి హ్యాండ్ డౌన్ 3:30,
ఇది ఒక 3:15 పెట్టినా సరిపోద్ది. ఎందుకంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి. నేను 3:30 ఉందండి. ఏ ప్రాబ్లమ్ లేదు. కరెక్ట్‌గా ఉంటది. ఇక్కడొచ్చేసి టోటల్ ఖర్చుతో కలిపి ఎంతుంది హ్యాండ్ పొడవు? 7:30 ఉంది. ఓకే. ఇంక ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇంకిక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి పావించులోకి కలిపేయాలి. ఇంకా అక్కడి నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలండి. ఇక్కడ సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా ఈ లైన్‌కి గీత కానిచ్చి గీత రాచేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఓకేనా? ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ అనమాట. చూడండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. దీన్ని ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా డాట్ పెట్టేస్తున్నాం. ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి ఫ్రంట్‌లో ఒత్తిద్దాం. ఇప్పుడు చంక లూజ్ మార్క్ చేసేసుకొని హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇంకిక్కడి నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఈ చంక లూజ్ వరకు ఎంతుంది? 8:30. ఇందులో సగం ఎంత? సారీ 7:30. ఇందులో సగం ఎంతండి? పావు తక్కువ 4 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడొచ్చేసి హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచు మార్క్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా. 3/4 ఇంచులోకి కలిపేయాలి. ఇంకా అక్కడి నుంచి 1 ఇంచులోకి కలిపేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయాలి. ఓకేనా? స్టార్టింగ్, ఎండింగ్ అనేది కూసుగా రావాలనమాట. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా టనాతో మార్క్ చేసేసుకొని ఇది తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓపెన్స్ అనేది మన వైపున ఉన్నాయి. ఇటువైపునే కదా హ్యాండ్స్‌ని కట్ చేసాము. కానీ ఇటువైపున వచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేయాలి. చూడండి ఈ విధంగా. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? మీకు క్రాస్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ రావచ్చు కదా! ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఒక 3, 3:30 ఉంటే సరిపోద్ది. అంటే అంత క్రాస్ ఉంటే సరిపోద్దండి. అంతేగాని ఎట్లా పడితే అట్లా మరి ఇంత క్రాస్‌గా ఏం పెట్టవల్లేదు. ఓకేనా? ఈ కూర పార్ట్ ఉంది గదా! ఈ కూర పార్ట్ నుంచి ఒక 3, 3:30 అంత గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు మొత్తం అవుట్‌లైన్ రాసేసి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నెక్‌ని కూడా ఇప్పుడే కట్ చేస్తున్నానండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టాం కదా! నెక్ వైపున గిత్తకు హాఫ్ ఇంచ్. ఇది కూడా ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి ఈ హాఫ్ ఇంచ్ అనేది. అప్పుడే మనకు నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలత. ఇది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఒకేలా ఉంటది. ఓకేనా? మనకొచ్చేసి బ్యాక్ పార్ట్‌తో పని లేదు. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ లోతు తీద్దామండి. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఇది డీప్ నెక్ కొలతే కాబట్టి ఒక హాఫ్ ఇంచు. హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోద్ది. చూడండి ఈ విధంగా. ఈ విధంగా చంక లోతు తీస్తే సరిపోద్ది. ఇంకా దీనికొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్. షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఈ విధంగా ఈ బ్లౌజ్‌ని తీసుకొచ్చి ప్లేస్ చేద్దాం. ఖర్చు విడిచిపెట్టేసి. ఇప్పుడు చూద్దాము. ఈ సైజు 35 అట్లా ఉండే వాళ్ళకొచ్చేసి 7 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 6:30-7 ఇంచుల లోపల. అంతకంటే ఎక్కువ పెట్టవలేదండి. చూడండి పావు తక్కువ 7 ఇంచులుంది. ఓకే. కరెక్ట్‌గా సరిపోద్దిలెండి వీళ్ళకి. ఇంకిక్కడి నుంచొచ్చేసి బ్రాడ్ వచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఇక్కడికి కదా! ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది కదా! అప్పుడు ఈ బ్లౌజ్‌ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇప్పుడు చూడండి షేప్ పట్టి కుట్టు ఎక్కడికుందో మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంక దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఈ 1 ఇంచ్ దేనికి? ఇక్కడొచ్చేసి షేప్ పట్టి జాయింట్ చేసేదానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడ ఉక్సుల దగ్గరొచ్చేసి ఒక ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటి మనము
ఈ డాట్ ఏస్తాం గదా! దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అందుకోసం ఇక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోద్ది. ఇంకిక్కడొచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మెడపట్టీని కుడతాం గదండీ! దానికంటే అందుకోసమే ఇక్కడ ముందుగానే ఇక్కడ కట్ చేస్తాము. ఒక పావించ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసేసామనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు. ఇది క్రాస్ కటింగ్ గాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. అందుకోసం ఈ విధంగా సాగదీయకుండా షోల్డర్ వైపున ఖర్చుతో కలిపి ఓకేనా? షోల్డర్ వైపున ఖర్చుతో కలిపి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసా. ఓకేనా? ఇంక తీసి పక్కన పెట్టేసి ఎంత పొడవొచ్చిందో చూద్దాం. ఓకేనా? దగ్గర దగ్గర నాకు గీతకు 13 వచ్చిందండి. నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 13.5 పెట్టుకుంటున్నా. హాఫ్ ఇంచ్ దేనికి అంటే, మనం ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ షేప్ పట్టీని జాయిన్ చేసేస్తాం గదా! అప్పుడు ఈ హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడ షోల్డర్ వైపున కావాల్సిన హాఫ్ ఇంచ్‌ని ముందే మార్క్ చేసేసుకున్నాం. అంటే ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? చూడండి ఈ విధంగా. ఈ విధంగా అయితే అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడం. ఇది ఫ్రంట్ పొడవు. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేయండి. ఇంకా మెయిన్ డాట్ వచ్చేసి ఒక 2.5 ఇంచులండి. ఓకేనా? ఇంక ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని వీటన్నిటికి కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేయడమే. చూడండి. మీకొచ్చేసి ఆది బ్లౌజ్‌లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసిన తర్వాత ఇటువైపున ఎంత పైకి మార్క్ చేసుకోవాలో తెలియకపోతే ఎవరికైనా ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పెట్టేసుకోండి. ఈ సైడ్ 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఏ డౌటు లేకుండా ఎవరికైనా సరిపోతదండి. ఓకేనండి. ఇప్పుడొకసారి చూద్దాము ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో. చూడండి 1.5 ఇంచ్ ఉందనమాట. కొన్నిటికి పావు తక్కువ 2 ఇంచులొస్తది, 2 ఇంచులు గూడా ఒస్తది. అంటే అవన్నీ తప్పు మార్క్ చేశారా అని కాదండి. వాళ్ళు గనక ఏ కంప్లెయింట్ చెప్పకపోతే ఆ బ్లౌజ్‌లో ఉన్నట్టే మార్క్ చేసేసేయండి. లేదు మీకు అర్థం కాలేదు అంటే ఇక్కడి నుంచి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులు మార్క్ చేయండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పావు తక్కువ 2 ఇంచులు, 2 ఇంచులు గూడా మార్క్ చేసేసుకోవచ్చు. కానీ ఇవన్నీ బ్లౌజ్‌ని బట్టి మారిపోతుంటాయండి. అందుకని చెప్తున్నా. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో అందుకని. మన ఫార్ములా ఏంటి? మన వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలవాలి. ఇక్కడి నుంచి మెయిన్ డాట్ ఎంతనేది గూడా నేను చూపిస్తానండి ఆది బ్లౌజ్‌లో. 3.5 ఉంది గదా! డాట్ కుట్టేస్తాము. ఇక్కడి నుంచి పావు తక్కువ 9 ఇంచులు అక్కడికుంది. ఓకేనా? ఇంకా ఈ రెండిటిని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? చూసారు గదండీ! ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంకిప్పుడేంటి స్టార్టింగ్ ఎవ్వరికైనా గూడాను లూజ్ ఉంటది అంటారు స్టార్టింగ్ హుక్స్. అందుకోసం ఈ విధంగా పావించి లోపలికి మార్క్ చేసేసుకోండి. లోపలికి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా, ఈ విధంగా కలిపేసేయడమే. ఈ పావించు ఈ విధంగా లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని గూడా మనకి షోల్డర్స్ జారవండి. స్టార్టింగ్ హుక్స్ మీరు పావించి తీసిన లూజ్ అనుకుంటే హాఫ్ ఇంచ్ గూడా మార్క్ చేయండి. దానివల్ల ఏ ప్రాబ్లము లేదనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబిడ్డ దగ్గర ఇప్పుడే రనర్‌తో మార్క్ చేసేసుకుంటే మీకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది అందుకోసం. ఇంకిక్కడ మెయిన్ డాట్ ఎంతనేది చూపియలేదు కదా! దీనికొచ్చేసి చెస్ట్ తక్కువ కాబట్టి నేను నడుము సైజు పెద్దదిగున్నా చెస్ట్ తక్కువుందండి. అప్పుడు డాట్ అనేది మనము తక్కువ మార్క్ చేయాలి. నడుము సైజు పెద్దది కదా! ఓకే. ఇది పెద్ద సైజు బ్లౌజు. ఇప్పుడు మనకు దీనికొచ్చేసి ఒక 3 ఇంచులు, 3.5 పెట్టేద్దాం మెయిన్ డాట్ అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా? దీనికొచ్చేసి 1.5 ఉంది ఫోల్డింగ్ మీద. అంటే 2.5 ఇంచులు. కానీ కరెక్ట్‌గా సరిపోద్దండి. ఓకేనండి. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద సైజు, చిన్న సైజు అని కాకుండా ఈ కస్టమర్‌కి చెస్ట్ ఉందా? లేదా? అనేది మాత్రమే. చెస్ట్ కొంతమందికి ఎక్కువుంటదండి. కానీ మనిషిని బట్టి మారిపోతుంటది. పెద్ద సైజు ఉండేవాళ్ళందరికీ నడుము సైజు 35-40 వరకు ఉండేవాళ్ళందరికీ హెవీ చెస్ట్ అనేం కాదు. ఆ నడుము కొంత పెద్దదిగుంటది. కానీ ఇక్కడ కప్ హైట్ ఎక్కువుందా? లేదా? అనేది దాన్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయాలి. ఇక్కడ గనక చెస్ట్ తినక ఎక్కువుంటే 3, 3.5 కూడా పెట్టాల్సొస్తది. తినక చెస్ట్ తక్కువుంది కాబట్టి నేను 2.5 ఇంచులు మార్క్ చేసేసాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసామనమాట. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ కటింగ్ అండి. ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేయాలంటే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత తీస్తాను. అదేంటంటే చూడండి. ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంతుంది? 3.5 డాట్ కుట్టేస్తాం గదా! అక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో కొలవండి. ఎంతుంది? దగ్గర దగ్గర గీత తక్కువ 10.5 ఇంచులు. ఓకేనా? అదొక్క కొలత చాలండి మనకి షేప్ పట్టీ కటింగ్ కోసం. చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ క్లాత్‌ని మనం ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ కటింగ్ కోసం ఉపయోగిద్దాం.
చూడండి ఎంత వచ్చిందండి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అక్కడ 10.5 అందుకు దానికొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. ఇప్పుడెంత 11 ఇంచులు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులకు మార్క్ చేద్దాము. ఈ సైడ్ గూడా నేను 4.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. మిడిల్ వచ్చేసి నేను 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. అదే 3.5 ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా 3.5 ఇంచులు. ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. అందరికీ ఇదే మెథడ్‌లో కట్ చేసిన షేప్ పట్టి సరిపోద్దండి. మీరొచ్చేసి ఏదైనా ఒక వీడియో స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతది. ఏ విధంగా సరిపోద్దండి అనేసి. చాలా సింపుల్ ఉంటదనమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేయడం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ షేప్ పట్టి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. అవునండి. ఇంకిప్పుడు సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ రనౌతో మార్క్ చేసాం గదా! ఫ్రంట్ పార్ట్‌కి. అక్కడే కుట్టు పడుతది. బ్యాక్ పార్ట్‌కి కూడా ఎక్కడైతే రనౌతో మార్క్ చేసామో అక్కడే కుట్టు పడుతదండి. ఓకేనండి. ఇంక మీరు సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా జాయిన్ చేసేయొచ్చు. ఓకేనండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.